స్నేహం 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 అనుకుంటూ వాళ్ళెంట తిరుగుతూ స్నేహం కూడా అధికంగా చేయకూడదు. మరీ అధికంగా స్నేహం చేసినా కానీ నీతో అవసరం ఉందని చెప్పు నిన్ను వాడుకుంటారు. నిన్ను వాడుకొని ఏంటంటే నా సహవాసగాడు నా ఫ్రెండ్ అని అంటారు. మనమేమో ఫ్రెండ్షిప్కి విలువిస్తాం. వాళ్ళు మన దగ్గర అవసరాలు తీర్చుకోవటానికి మనని వాడుకుంటానికి మనతో మాట్లాడతారు. మనతో మాట్లాడి ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తారు. అదే మనకు అవసరం వచ్చి మనం అరే మొన్న నీకు అవసరానికి నేను ఆదుకున్నా కదరా నాకు ఇచ్చేరా నాకు అవసరం ఉందిరా అంటే రేపు సాయంత్రం కలుస్తా ఇవాళ పోయినా కానీ రాలే రేపు సాయంత్రం కలుస్తా అంటారు. రేపు సాయంత్రం పూట కలిసినావు అనుకో అరే ఇంతేనారా ఇచ్చి అమ్మటి అడుగుతారా అంటే వీడికి అవసరం ఉండని ఏదైనా ఉండని వీడు గంగలు కలిసిపోవాలా. వీడు తీసుకుండు కదా వీడికి ఈ బుద్ధి కట్టలేగా వీడికి ఈడీడు తీసుకోవటం తప్ప ఇవ్వటం ఉండదు. అందుకోసమే అధిక సహవాసం చాలా మోసం ఉంటారు. అధిక సహవాసం చేయబాకండి. డబ్బు ఇచ్చి నీలో పోగొట్టుకోమాకండి. డబ్బు వదులుకోవాలనుకుంటే అవతల మోసగాడికి ఇవ్వాల. వాడు మోసగాడు నాకు అవసరమా వాడితో అనుకుంటే డబ్బు ఇవ్వద్దు. వాడితో మన సంబంధం లేదు. వదులుకోవాలని మనం ఇచ్చిన మరుసటి రోజు అవసరం తీరినాక అదే థ్యాంక్స్ రా నువ్వు ఇచ్చినాక అవసరం తీరింది ఇదిగోరా నీ డబ్బు అని చెప్పి మనం అడక్క ముందు గొప్ప చెప్పినోడే వాడు గొప్ప స్నేహితుడు, నీతిమంతుడు, నిజాతమంతుడు. అవసరానికల్లా ఇస్తున్నాం మనం తీసుకుంటారు ఇయ్యరు. గొడవ వాడతారు, పంచాయతీలు పెట్టుకుంటారు. మన చూసి ఆటోలు సాటమటి గోడలమ్మటి జనాల బడి చూన్నట్టుగా వెళ్ళిపోతూనే ఉంటారు. అదేంట్రా బాబు పట్టబోతున్నట్టు నేను అట్లా రానే రాలేదని అబద్ధం ఆడతారు. అవసరం అలాగే మనం డబ్బులు ఇచ్చి మనం మాట్లాడటం మన సొంత సొమ్ము వాడికి ఇచ్చి మాట్లాడటం. అదే ఏరియా కార్డు తీసుకొచ్చుకున్నది అనుకో 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీ పెట్టి తీసుకొచ్చుకొని వాడి ఇంటి మీదకి వచ్చి అది ఇదని చికా చేస్తే వాడికి ఇస్తారు. ఎందుకంటే మనం స్నేహంలో మంచితనంలో మనోడు కదా అని చెప్పి మనం అడగం కాబట్టి మన తొక్కాలని చూస్తారు. అదే మనం కూడా తొక్కిపెట్టి నారలు తీస్తే మన పైసలు మనకి ఇస్తారు. మనకేమో ఆ బుద్ధి లేదా మనం అట్లా చేయం. అందుకోసం దయచేసి స్నేహం చెడిపోకుండా ఉండాలా అనుకుంటేనేమో డబ్బులు ఇచ్చి వదులుకుంటేట్టు ఇవ్వండి. నా డబ్బులు నేను వదులుకోవటం ఏంది వాడు నాకు ఎప్పుడు అట్టు ఇచ్చినోడు కాదు ఎప్పుడు సాయం చేసినా కాదు నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు అంటే ఎవరైనా ముఖం ముందు చెప్పేయాలి. వాడు ఇష్టం ఉంటే మాట్లాడతారు లేకపోతే లేదు. వాడు మాట్లాడుకుంటే మనకు పోగాలదా? వాడు మాట్లాడుకుంటే మనం బతకలేమా? వాడు మాట్లాడుకుంటే మనకి ఇక పుట్టుదల లేదా? డైలీ వాడు మాట్లాడితే నీకు పని దొరికి నీ పిల్లలతో బతుకుతున్నావా? డబ్బు కోసం స్నేహం చేసే ఎదవుల్ని దూరం ఉంచడం మంచిది. ఆడదాన్నైనా మగోడినైనా మన ఇలవ తెలిసి కూడా వాళ్ళు మన డబ్బు కోసం మన దగ్గర అన్ని నటనలు చేస్తారు. ఆ నటనలు మనం దగ్గర రానియొద్దు. ఇష్టం ఉంటే మాట్లాడతారు లేకపోతే లేదు. దెబ్బే అంటమే. అందుకోసమే డబ్బులు ఇచ్చి మోసపోబాకండి. వాడు ఎవడైనా సరే డబ్బులు ఇచ్చి మోసపోకుండా మొహమాట లేకుండా నిర్మోహం ముందే చెప్పేయాలి. ఉంటే ఉన్నాయని చెప్పాలి లేకుంటే ఏ రికార్డు తీసుకొచ్చి ఇస్తా వడ్డీ 3 రూపాయలు అయితే మరి కాగితాలు రాసుకుందాం అని చెప్పి వాళ్ళ భర్త భార్యలు ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఏ ఇంట్లో కిరాయి కొంటారో ఆ ఇంట్లో భార్య పిల్లలతో సహా ఫోటోలు తీసుకొని అప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసి ఆ ఆధార్ కార్డు జిరాక్స్లు మన దగ్గర ఉంటాయి కాబట్టి పట్టుకొని మనం డబ్బులు ఇచ్చేయాలి పలానా టైం అని. ఆ టైంకి లేదనుకో మనం కేసు పెడతానికి కూడా మనకు అవకాశం ఉండదు. దయచేసి ఎంతటి వాడికైనా డబ్బులు ఇచ్చేటోడు ఈ పనులు చేయండి. ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని అక్కడ కిరాయి కొంటారో సొంత ఇల్లు అని ఫోటోలు తీసుకొని పెట్టుకొని ఆ తర్వాత కాగితాలు రాసుకొని డబ్బులు ఇచ్చేయండి. ఆ టైంకి లేదనుకో పోలీస్ స్టేషన్ పెట్టేయచ్చు. అప్పుడు వాళ్ళే సచిన్ అడిగిస్తారు. ఇట్లు మల్లయ్య, యూట్యూబర్ మల్లయ్య, ఖమ్మం ప్రకాష్ నగర్. దయచేసి ఈ కొటేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, దీనికి రిప్లై పంపించండి, ఒక క్లిక్ కొట్టండి, ఫాలోవర్ చేయండి ప్లీజ్. మీరు ఇట్లా ఫాలోవర్ చేసి క్లిక్ కొట్టారనుకోండి నేను ఇంకా మీ ముందుకి చాలా మంచి మంచి మాటలతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ముందుకు వచ్చి చాలా మాటలు మీకు వినిపిస్తా. నాకు జరిగిన ఏమి మొత్తం మీకు చెప్పేస్తా. ఇట్లు మల్లయ్య, యూట్యూబర్ మల్లయ్య.